Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, Good good evening, evening. sir. Very good evening, Good all of evening, you. sir. Very good evening. సో బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఐ థింక్ మహాశివరాత్రి 2025. Yes, sir. యా ఫుల్ ఎంజాయ్. Uh, గుడ్, I'm వెరీ full. గుడ్. హౌస్ఫుల్. అవునండి. సూపర్ అండి. ఏంటి ఏం కోరుకున్నారు? 2025 అన్న మా జాతకాలు మారాల స్వామి అనుకున్నారా? ధన్యవాదాలండి. ఏంటండి వెంకట్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాకుళం. అవునండి, అవునండి, వచ్చామండి. యా, శ్రీనివాస్, గురునాథ్, రజని, వీరబాబు ఏం కోరుకున్నారండి మా శివుని? మార్చి 31 లోపు జాబ్ రావాలని కోరుకున్నాం సార్. వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే ఈశ్వరుడు ఈ రేపు 31 లోపే సార్. బ్యాక్ డోర్ అయితే రెడీ. బ్యాక్ డోర్ అయితే రెడీ. అంటే ఎలాంటి డౌట్ లేదు. కొంచెం ఒక 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి కమ్యూనికేషన్ బాగుంటే బ్యాక్ డోర్ అయితే రెడీ. ఓకే, అది మీ చేతిలో ఉంది అంతే. చూద్దాం సార్, మన సిలబస్ అయితే అయిపోయిన తర్వాత చూస్తాం దాని మీద కూడా. చూడండి, యా మీకు యాడికి కాకపోతే ట్రై చేయండి. ఓకే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాతనైనా ఉంటాయి కదా సార్. కంటిన్యూ ఉంటాయి బ్రదర్, ప్రాబ్లం లేదు. సార్ హైదరాబాద్ లో ఇవ్వ సార్, బెంగళూరు అంటున్నారు కదా, హైదరాబాద్ లో వాళ్ళకు లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి శ్రీనివాస్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూణే అయినా పోవాల్సిందే. ఓకే, ఎక్కడైనా వెళ్ళాల్సిందే. నాకు అక్కడే కావాలి అంటే కుదరదు. ఓకే, ఏదో శ్రీనివాస్ నీ మాట అమ్మాయి చెప్పాలి సార్, నాకు హైదరాబాద్ ఏదో చూడండి సార్ అని. అబ్బాయిలు మనం చెప్పకూడదు అన్నమాట. ఓకే, ఫ్యామిలీ ఉంది కదా సార్, ఫ్యామిలీతోని షిఫ్ట్ కావాలంటే హైదరాబాద్ కంటే ఓకే తెచ్చుకోవచ్చు, కానీ వేరే వేరే కంటే కష్టం. అట్లా యా చెప్దాం, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఫస్ట్ 1 or 2 years చేశారంటే మన వాళ్ళే ఆటోమేటిక్ గా మారుస్తారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే సార్. ఓకే గైస్, డన్. సో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసాం. టుడే పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వీటిని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనకు యూజ్ చేస్తారు? వీటి వల్ల యూజెస్ ఏంటి? సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా అనేది తెలుసుకోవాలి. స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా? ఏంటి సార్ స్టోరీకి పోస్ట్కి డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. ఓకే, చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limited on the fields that can be edited in a PARC document. Okay, so చూడండి, ఈ పార్క్ డాక్యుమెంట్ ని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారట. ఎందుకు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారు? ఏ సిచ్యువేషన్స్ లో ఏ పర్పస్ మీద దీని అంటారు? సో తర్వాత దీన్ని మళ్ళీ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా చూస్తాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా రెంట్ 10,000 మీకు తెలీదు. సో మీరేమో 5,000 అనేసి ఎంట్రీ పాస్ చేశారు. యాక్చువల్గా రెంట్ వచ్చేసి 10,000, మీకు తెలియకుండా 5,000తో ఒక ఎంట్రీ పాస్ చేశారు. జస్ట్ దాన్ని స్టోర్ చేశారండి. అంటే మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు కాబట్టి మీ పై అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఆయన నీకు పూర్తిగా చెప్పలేదు కాబట్టి జస్ట్ నువ్వేం చేసావు, ఒక 5,000తో అమౌంట్ ఎంటర్ చేసి స్టోర్ చేసుకున్నావు అంతే. అది మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. ఎప్పుడైతే మీ సీనియర్ మీరు కాల్ చేసి ఒక అడిగి సరే ఎంత సార్ అమౌంట్ అని తెలుసుకొని అప్పుడు దాన్ని 10,000 గా మార్చాలి. పర్మిషన్ తీసుకొని 5,000 ని 10,000 గా దాన్ని ఎడిట్ చేయాలి. సో అది ఇన్కంప్లీట్, అంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత తెలుసుకొని దాన్ని పోస్ట్ చేద్దాంలే అనేసి. ఓకే, సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం.
ఓకే, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. చూడండి, సో దీన్ని మనం వెండర్లో చేయొచ్చు, కస్టమర్లో చేయొచ్చు, జీఎల్లో కూడా చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమి లేదు. జిఎల్ పోస్టింగ్ FB50, జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే FBL3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. 2 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ పార్కులో. ఓకే, సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. సో డబుల్ స్క్రీన్ వచ్చేసి F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఇవి కాన్ఫిగరేషన్స్. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ మనం వచ్చేసి FB50కి వెళ్దాం. SAP ఓపెన్ చేయండి. యా, సో ఫస్ట్ మీరు FS00 వెళ్ళి ఎంట్రీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ బ్యాంక్ సంబంధించిన ఎంట్రీస్. ఓకే, క్లాస్ FB50 మన కంపెనీ కూడా ఉందా, వేరే కంపెనీ కూడా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఈరోజు నుండి, కరెన్సీ INR, రెఫరెన్స్ నెంబర్, సో రెంట్ అకౌంట్, ఇక్కడ GL అకౌంట్, డెబిట్, సో 5000, ఇక్కడ వచ్చేసి SBI బ్యాంక్ క్రెడిట్ 5000. ఇంకా స్టిమ్యులేట్ సేవ్, సారీ డైరెక్ట్ గా సేవ్ చేస్తాను, పార్క్ కదా. మళ్ళీ ఒకసారి చూడమ్మా, డైరెక్ట్ గా పార్క్ చేయకుండా నేను మెయిన్ ఇన్వాయిస్ లో పోస్ట్ చేసేస్తాను. క్రెడిట్ 5000. ఇక్కడ చూడండి మా, పార్క్ ఫస్ట్ సిమ్యులేట్ చేసుకుని తర్వాత పార్క్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, పార్క్ డాక్యుమెంట్ ఇది పోస్ట్ అవుతుందా, స్టోర్ అవుతుందా చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను, పార్క్ మీద. ఇక్కడ చూడండి మా, డాక్యుమెంట్ 9 పెన్ 1 వాస్ పార్క్డ్. ఓకేనా, సో ఇది జస్ట్ స్టోర్ అయింది, మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవ్వలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. వెళ్ళండి, FBL3N. ఓకే, ఇప్పుడు రెండు తీసుకున్నాను ఇక్కడ. రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి మా. ఇక్కడ కనబడుతుందా 9, 8 ఉంది, ప్రీవియస్ పోస్ట్ చేసింది, 9 కనిపించట్లేదు. 9 కనిపించాలంటే ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే మనకు షో అవుతుంది, ఎక్కడ ఏ యొక్క టిక్ మార్క్ పెడితే షో అవుతుంది పార్క్ డాక్యుమెంట్, ఎక్కడుంది ఆప్షన్ ఉంది లైన్ ఐటమ్ చెప్పండి. డిస్ప్లే కింద ఉంటుంది సార్. ఓపెన్ ఐటమ్స్ డౌన్ కింద లెడ్జర్ సో ఇక్కడ పార్క్ ఐటమ్స్ దీన్ని వేసి పెడితే మన పార్క్ అయిన డాక్యుమెంట్ కనబడుతుంది. చూసారా, ఇవేమో గ్రీన్ టిక్ లో ఉన్నాయి, మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అయిపోయాయి. కానీ ఇది మాత్రం చూడండి, డెల్టా గుర్తులో పార్క్ అని చూపిస్తుంది. ఇవి చూడండి, పోస్టెడ్ అని చూపిస్తుంది. పోస్టెడ్ కి పార్క్ డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 9 SA 45,000. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో 10,000 చేయాలి. ఇంకా ఎవరైనా నీకు కావాలంటే ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0.
ఓకే, పర్మిషన్స్. యా గైస్, సో చూడండి, ఇప్పుడు FBB0 వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చూడండి, మనం ఎంట్రీ పాస్ చేస్తాం కదా, అదే కదా కనబడుతుంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్ లో ఎలా అయితే వచ్చారో అదే ప్లేస్ కు వచ్చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు రెఫరెన్స్ నెంబర్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఒక 0 ఎక్స్ట్రా ఇచ్చి 7 పెట్టచ్చు. హెడర్ టెక్స్ట్ మార్చాలంటే మార్చుకోవచ్చు. స్మాల్ లెటర్ పెడతారా, స్మాల్ లెటర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 5,000 తీసేసి 10,000. ఓకే, ఎడిట్ చేసుకున్నారా? చేసుకున్న తర్వాత సిమ్యులేట్ చేస్తారా, లేదంటే ఇక్కడ డాక్యుమెంట్లు వెళ్ళి ఇక్కడైనా డైరెక్ట్ గా పోస్ట్ చేస్తారా అనేది మీ చాయిస్. చూడండి, ఇక్కడ పోస్ట్ ఇస్తున్నాను. చూసారా? డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ముందు స్టోర్ అయ్యింది, అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవ్వలేదు. జస్ట్ నామకే వాస్తు జస్ట్ అలా సేవ్ అయింది. ఇప్పుడు పోస్ట్ అయిపోయింది. కావాలంటే చూసుకో, ఇక్కడ ఏదైతే పార్క్ డాక్యుమెంట్ ఉందో అది కిందికి ఆటోమేటిక్ గా వచ్చేస్తా. చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. అయిపోయిందా? 9, 10, 5,000 కాస్త 10,000 గా మార్చాను. సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటాం. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. అంటే మనకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు, సరైన అమౌంట్ మనకు కరెక్ట్ గా తెలియనప్పుడు, మన సూపర్ సీనియర్స్ పర్మిషన్ ఇవ్వకుండానే మనం ఎంట్రీ పాస్ చేసుకొని జస్ట్ స్టోర్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే అతను కరెక్ట్ అమౌంట్ చెప్తాడో ఆ స్టోర్ చేసిన ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని అమౌంట్ మార్చుకొని సేవ్ చేయాలి. దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం, డబుల్ స్క్రీన్ లో చేద్దాం. సో F-65 F-65 చూడండి, పార్క్ డాక్యుమెంట్ క్లియర్ గా దీన్ని సపరేట్ గా హెడర్ టెక్స్ట్ చేశారు పూర్తిగా. ఓకే, సో టుడే డేట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్, రెంట్ అకౌంట్. ఇక్కడ 40 అనేది ప్రీ డిఫైన్ గా తీసుకుంటారమ్మా. మీరు ఏం చేయాల్సిన అవసరం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జిఎల్ పోస్టింగ్ లో 40 డెబిట్ 50 క్రెడిట్ వస్తా అని చెప్పాం. ఎంట్రీ ఇవ్వండి, అది ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్ గా తీసేస్తుంటారు. ఇప్పుడు నేను యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 20,000 అనుకుంటే నేను 10,000 తో వర్క్ చేస్తున్నాను.
10,000 మాత్రం ఇచ్చి పార్క్ చేస్తున్నారు. ఇక్కడ 50 మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలుస్తుందో ఆటోమేటిక్ గా మీరే తీసేసుకుంటారు 50 అని. ఎంటర్. ఇక్కడ కూడా 10,000. సో ఇప్పుడు డాక్యుమెంట్ లెవెల్ అండి. డాక్యుమెంట్ లెవెల్ ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ 10 1 వాస్ పార్క్డ్. జస్ట్ ఇది పార్క్ అయితే. సో కావాలంటే వెళ్ళి చూడండి. FBL3 వెళ్ళండి, లిస్ట్ రిఫరెన్స్ చూసారా, పార్క్ అయితే 10,000తో ఎంట్రీ పాస్ చేసా. కానీ 20,000 రెంట్ ఇవ్వాలా. కానీ 10,000తోనే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను 10,000తో జస్ట్ పార్క్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు సూపర్ సీనియర్ లేదంటే సీనియర్ అకౌంటెంట్ వచ్చి చెప్పారు 10,000 కాదు బాబు 20,000 అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మార్చాను. FBV0 ఫ్యాషన్ FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. 10 ఉందా, డాక్యుమెంట్ 10 ఓపెన్ చేయండి. ఫస్ట్ రెంట్ ఓపెన్ చేయండి. కావాలంటే ఇక్కడ GL ఉంది కదా, 001 పెట్టండి. రెంట్ ఓపెన్ చేయండి. 2 days ప్రెస్ చేయండి. 20,000 తీసుకోండి. బ్యాక్ రండి. ఇక్కడ మళ్ళీ SBI బ్యాంక్ ఓపెన్ చేయండి. 20,000 తీసుకోండి. బ్యాక్ రండి. మారింది ఇక్కడ 20,000 20,000. ఇప్పుడు డాక్యుమెంట్కి వెళ్ళి డైరెక్ట్ గా పోస్ట్ చూసారా, డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేయండి. లిస్ట్ రిఫరెన్స్ చూసారా, డాక్యుమెంట్ 10. ఓకే. సో 20,000 10,000 కాస్త 20,000 చేసేసాం. ఓకే క్లియర్ అమ్మా? పార్ట్ డాక్యుమెంట్ అంటే సార్ ఇది డమ్మీగా మనం ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోవటమేనా సార్? జస్ట్ మామూలుగా రియల్ టైం ఎలా ఉంటుంది సార్ ఇది? ఇట్లా ఇప్పుడు మనం చెప్పేదాన్ని కూడా రియల్ టైమే బ్రదర్. ఏది కూడా డూప్లికేట్ అంటూ ఏమి ఉండదు. ఓకే, ఈడ సర్వర్ ఆడ మెయిన్ అంతే. దాంట్లో మీరు మాత్రమే పని చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి చూడడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఏంటంటే సర్వర్ కదా, ఎవరైనా చూడొచ్చు దీంట్లో. ఓకేనా? సో అంతే. ఇప్పుడు టాలీ ఉంది, లైసెన్స్ లో కాకుండా ఎడ్యుకేషన్ మోడ్ లో మనం నేర్చుకుంటాం. డిఫరెన్స్ ఏముంది టాలీలో ఎడ్యుకేషన్ కి లైసెన్స్ కంటే? డేట్లు ఒక్కటి మారవు అంతే. డేట్లు ఒరిజినల్ లైసెన్స్ లో డేట్లు మారుతాయి, డూప్లికేట్ లో డేట్లు మారవు. నెలలో 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఇక రిమైనింగ్ డేట్లు మారవు. లైసెన్స్ ఉంటేనే మారుతుంది అంతే. సేమ్ స్క్రీన్సే ఉంటాయి, దాంట్లో డౌటే ఉండదు ఏమీ కానీ. ఓకే చూడండి, FB03 డాక్యుమెంట్ లిస్ట్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. ఎస్, ఈరోజు మనం పోస్ట్ చేసాం కదా, డేట్ ఎంత? 27. చూడండి ఇక్కడ ఉందా 27 ఎంట్రీ. 3 ట్రాన్సాక్షన్ 8 9 10 పోస్ట్ చేసాం. కావాలంటే వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్. ఓకే, ఆ విధంగా. సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం ఏం చెప్తాం? పార్క్ డాక్యుమెంట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్